భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా, హక్కుల ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వంలో అదే భారత రాజ్యాంగం ద్వారా మహిళలకు హక్కులు కల్పించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ద్వారానే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నికైనటువంటి ఒక మహిళ, అగ్రకుల మహిళ మరి తరతరాలుగా అవమానాలకు, అన్యాయాలకు, చీత్కారాలకు, చీదరింపులకు గురవుతూ మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మాదిగా అని చెప్పుకోవడానికి సగర్వంగా ఈరోజు ముందుకొస్తున్న సందర్భంలో దేశ చరిత్రను, రాష్ట్ర చరిత్రను మాదిగ వైపు దింపుకుంటున్న ఈ సందర్భంలో కూడా మరి సాటి మహిళని కూడా చూడకుండా మాదిగ జాతిని ఉద్దేశించి మీలాగా మాదిగ లంజలు అనుకుంటున్నారా అంటూ జాతిని అత్యంత జుగుప్సాకరంగా అవమానపరుస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ జాతి మొత్తాన్ని అవమానపరిచినటువంటి ఈ మహిళను మరి ఖచ్చితంగా విధుల నుంచి బహిష్కరించాలి, సస్పెండ్ చేయాలి. అదేవిధంగా మాదిగ జాతికి ఇలాంటి అన్యాయాలు, అవమానాలు జరగకుండా ఆ మహిళపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. లేదనంటే ఇలాంటి పోలీస్ స్టేషన్లో రకరకాల కారణాలు చెప్తూ, తాత్సారం చేస్తూ మాదిగ జాతికి, మా కులానికి అన్యాయం చేయాలని చూసిన ఎడల ఖచ్చితంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మరి ఈ కేసును ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు నిలిపే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మరి ప్రజానీకానికి తెలియజేసుకుంటూ పోలీసు వర్గానికి హెచ్చరిక చేస్తున్నాము.